కొద్దిగా నువ్వు కూడా అక్కడ వచ్చి కూర్చో. నువ్వు కిందికి వెళ్ళము, కూర్చో. కూర్చునేసాక తమిళలో అందరూ జెండాలు దించాలి, టీవీ కనపడాలి, లైవ్ కూడా ఉంది. వెనక వాళ్ళు కనపడాలి. జెండాలన్నీ దించి తెప్పి పెట్టుకోండి. మళ్ళీ మనం జెండా ఎగరేద్దాం. మీటింగ్ అవుతానే అన్ని జెండాలు దించాలి. నేను ఈరోజు కళ్యాణదుర్గం వచ్చినప్పుడు చూశాను మీ ఉత్సాహం. నా జీవితంలో చాలా సార్లు కళ్యాణదుర్గం వచ్చాను, కానీ ఈసారి మీ ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. 40 సంవత్సరాలుగా వస్తున్నాను, కానీ ఈరోజు మీ ఉత్సాహమే కాదు, మీ యొక్క అభిమానం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడు కూడా మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటాను. దారిలో వస్తామంటే చూశాను ఆడబిడ్డల్ని. ఇంటికి ఒక ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చారు. మా చిన్నారి పిల్లలను చూశాను. రాజకీయం అంటే తెలియదు కానీ నా మీద నమ్మకం. మీతోనే మా భవిష్యత్తు తాతయ్య అని నా దగ్గరకు వస్తున్నారంటే అది వాళ్ళ అభిమానం. ఈరోజు కృష్ణాష్టమి, దారంతా కృష్ణులే మన పిల్లలు. వేషాలు వేసుకుని ఆ పిల్లలు వచ్చి నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే నేను ఆలోచిస్తున్నా, కృష్ణాష్టమి రోజున ఆ కృష్ణుడే మన రూపంలో వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఏం తమ్ముడు, నేను చేసేది ధర్మ పోరాటం అవునా కాదా? న్యాయం కోసం అవునా కాదా? పోరాడాల్సిన అవసరం ఉందా లేదా? రాష్ట్రాన్ని కాపాడాలా లేదా? వీళ్ళకి భయపడాలా? పేటీఎం బ్యాచ్కి బెదిరిస్తారు, భయపెడతారు, తప్పుడు కేసులు పెడతారు, జైల్లో పెడతారు. నిన్న పొంగునూరులో మీరు చూశారు. కానీ నేను అన్ని విషయాలకు వస్తా, కానీ బాంబులకే భయపడని ఈ బాబు నీకు భయపడడు. కబద్దారు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా, ఈ కళ్యాణదుర్గ వేదిక కింద ఏం మొరగబెట్టావయ్యా నీకు ఓటేయాలని? ఏమన్నా చేశాడా పనులు? మీ జీవితాల్లో మార్పులు వచ్చాయా? తమ్ముళ్ళు, ఇప్పుడే వచ్చాను. ఏదైతే అందరినీ నుంచి ఏదైతే భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు నీళ్లు తీసుకుపోతూ ఈ యొక్క కళ్యాణదుర్గంలో 11 లిఫ్ట్లు పెట్టి 22 పంపులు 23 పంపులు అక్కడ పెట్టి 26% పనులు పూర్తి చేసి 114 చెరువులకు నీళ్లు ఇవ్వాలని ఆ రోజు నేను సంకల్పించాను. అప్పటికి 26% డబ్బులు ఖర్చు పెట్టడమే కాకుండా 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెటీరియల్ వస్తే ఈ సైకో ముఖ్యమంత్రి ఆ మెషిన్లన్నీ కూడా తుప్పు పట్టిపోయినాయి. కానీ చేతగాని దద్దమ్మ మీకు నీళ్లు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓట్లు వేయాలి నా కళ్యాణదుర్గంలో, నీకు వేస్తారా మీరు? ఈ జిల్లాలో నీళ్లు అనేటివి ప్రాణాధారం. నీళ్లుంటే బంగారు పండించే రైతాంగం ఎక్కడున్నారు? మీరు ఒకసారి చూడండి. రాయలసీమకు నేను ముఖ్యమంత్రిగా దగ్గర 12,000
450 కోట్లు ఖర్చు పెట్టాను. ఈ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 2000 కోట్లు. ఒక అనంతపురం జిల్లాకి 4300 కోట్లు ఖర్చు పెట్టారు. నేను సవాలు విసురుతున్నా ఈ కళ్యాణదుర్గం నుంచి నువ్వెంత పెట్టావో చెప్పవయ్యా అని చెప్పి అడుగుతున్నా. ఒక పైసా పెట్టామని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒకసారి చూస్తే రివర్స్ టెండర్లు, ఈ మనిషే రివర్స్ మనిషి. అడ్డమైన ఆలోచనలు, పక్కదారి తప్ప, తప్పుడు చూపు తప్ప ఎప్పుడు స్ట్రైట్ గా కూడా చూడడు. మనుషుల్ని చూస్తాడా? స్ట్రైట్ గా నేరుగా చూస్తున్నాడా ఈ ముఖ్యమంత్రి? దొంగ చూపులు, దొంగ పనులు చేసేటివన్నీ కూడా అవినీతి పనులు తప్ప ఇంకోటి లేవు. అందుకే ఇక్కడ చూస్తే 360 జీవో ఇచ్చి రాష్ట్రంలో 198 ప్రాజెక్టులు తీసేస్తే రాయలసీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశారు. ఒక్క అనంతపూర్లోనే 38 ప్రాజెక్టులు రద్దు చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిది. నేను అడుగుతున్నా, రాయలసీమ ద్రోహి ఈ సైకో జగన్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అనంతపూర్లో మీరు ఒకసారి చూశారు. నేను ఆ రోజు జీడిపల్లి పేరూరు గాని, జీడిపల్లి భైరవాని తిప్ప గాని, గొల్లపల్లి రిజర్వాయర్ గాని, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ గాని, మడకశిర బ్రాంచ్ కెనాల్ గాని, చెర్లోపల్లి, మారాల అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశా. ఒకసారి గుర్తుపెట్టుకోండి, అనంతపూరికి న్యాయం చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. హంద్రీనీవా ప్రారంభించిన నాయకుడు ఎవరు? ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంది నేనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక గొల్లపల్లి ఒక సవాలుగా తీసుకున్నా, ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేశా. కియా మోటార్ తీసుకొచ్చా. 20,000 మందికి 12,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, 20,000 కుటుంబాలకు పరోక్షంగా ఉద్యోగాలు. ఆ ప్రాంతం అంతా చూస్తే ఇక్కడ అనంతపూర్లో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా అనే ఆలోచన వస్తుంది. తమ్ముడు అవునా కాదా? అదే నేను గానుంటే, నీళ్లు మొత్తం వచ్చుంటే ఈ జిల్లా ఎంత ముందుకు పోయేదో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఇప్పుడే దారిలో వచ్చాను. పక్క గ్రామంలో ఒక రైతు వచ్చాడు, పెద్ద గారెని తీసుకొచ్చాడు, ప్రొక్లైన్ వేశాడు. నేను అడిగా, ఏంటయ్యా నువ్వంటే, సార్ నీ దయ వల్ల నేను ఒక రైతుని 100 ఎకరాలు మైక్రో ఇరిగేషన్ ఇప్పించారు మీరు. ఈరోజు నేను ఎకరాకు 2-3 లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నానంటే అది మీరిచ్చిన బిందు సేద్యం సార్ అని ఆయన నాకు చెప్పినప్పుడు, అందరికీ లాభం చేయలేకపోయారని నేను బాధపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, అనంతపూర్లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తే బంగారు పండించే బాధ్యత ఎక్కువ రైతాంగాన్ని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు ఇప్పుడే దారిలో వస్తా ఉంటూ చూశాను హంద్రీనీవా. నేను ఆ రోజు వెడల్పు చేయాలని ఆ రోజు ఆ ప్రాజెక్టు డబ్బులు శాంక్షన్ చేశాను. ఆ పని అప్పట్లోనే 35% పూర్తి చేశాను. వీళ్ళు వచ్చి అది కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చారు. అక్కడ చూస్తే పక్కనే మైక్రో ఇరిగేషన్ ఉంది, పక్కనే విండ్ పవర్ ఉంది. ఈ 3 అభివృద్ధి చేసిన పార్టీ అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవి కూడా పోయినాయి. ఈ రోజు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఈ సంవత్సరం వర్షాలు పడలేదు. అనంతపురం జిల్లాలో ఎక్కడైనా మీకు పంటలు వచ్చాయా తమ్ముళ్ళు? పంటలు ఎండిపోయినాయా లేదా? పూర్తిగా వేరుశనగ పోయిందా లేదా? మీరు నష్టపోయారా లేదా? ఎవడన్నా వచ్చి ₹1 సహాయం చేశాడా? నేనున్నప్పుడు పంట బీమా ఉండేది,
ఇన్పుట్ సబ్సిడీ ఉండేది. అనంతపూర్కి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నా, నేను వచ్చిన వెంటనే పాత పద్ధతిలో మీ అందరికీ పంట బీమా ఇస్తా, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా, మిమ్మల్ని ఆదుకుంటా. ఇదే కాకుండా సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి అన్యాయం చేశాడు. ఇప్పుడే నేను వాల్మీకి విగ్రహానికి కూడా దండేసి నివాళులర్పించక్కడికి వచ్చా. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనంతపూర్ జిల్లా, వెనుకబడిన వర్గాలుండే జిల్లా అనంతపూర్ జిల్లా. వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడున్నా. రేపు కూడా నాకు అనుమానంలా 14 సీట్లకు 14 సీట్లు అనంతపూర్ జిల్లాలో గెలిపించబోతున్నారు. 2 పార్లమెంట్లు కూడా గెలిపించబోతున్నారు. వాళ్లకు నేను రుణపడి ఉన్నా. నేనేదైతే ఆ రోజు హామీ ఇచ్చానో కురవ కులానికి గాని, వాల్మీకులకు గాని, చేనేత గాని, కమ్మరి కుమ్మరి వడ్రంగి ప్రతి కులం 140 కులాలకు నేను రుణపడున్నా. తప్పకుండా మీ రుణం తీర్చుకునే రోజు దగ్గరలోనే ఉందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను అడుగుతున్నా, ఏ బీసీకైనా న్యాయం జరిగిందా మీకు? ₹1 ఏమైనా ఇచ్చాడా మీకు? ఎవరైనా ఆర్థికంగా పైకి తీసుకొచ్చాడా మిమ్మల్ని? ఎందుకే నా బీసీలు నాటకాలు ఆడుతున్నాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. ఇంత మనపు ఒకసారి అన్నాడు, ముద్దులు పెట్టాడు, తల నిమిరాడు, ఒక్క ఛాన్స్ అన్నాడు. ఈ రోజు పిడిగుద్దులు గుర్తున్నాడు మిమ్మల్ని అందరినీ. ఈ ఛాన్స్ ఆఖరి ఛాన్స్ కావాలి. ఇంకా ఓటేస్తే మనం ఎవ్వరూ బతకలేం. బతుకుతామా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మీ కష్టాలు తీరాయా? నేను అడుగుతున్నా, ఎవరైనా సరే ఇక్కడ 5 ఏళ్లలో మాకు ఆదాయం పెరిగింది, ఖర్చులు తగ్గాయంటే, ఈ ప్రభుత్వం బాగా చేసిందంటే నేను మాట్లాడకుండా వెళ్ళిపోతా. కావాలంటే రైతు బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కూలీలు బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మహిళలు బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పిల్లలకు సరిగా చదువు చెప్తున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఒక దద్దమ్మ మంత్రి మాట్లాడతాడు. ఏమంటాడంటే, గురు పూజోత్సవ సందర్భంగా ఆయన అన్న మాటలు చూస్తే గురువు కంటే గూగుల్ గొప్పంట. ఒరే పిచ్చోళ్ళారా, మీకేం తెలుసు? గూగుల్లో ఏం పెడితే అది వస్తుంది అంతే. గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్ అంతే. అది కూడా తెలియని దద్దమ్మలు ఉన్నారు. గురువు అనేది జ్ఞానం ఇచ్చే వ్యక్తి గురువు, గూగుల్ ఇచ్చేది సమాచారం. అది కూడా మీకు తెలియదు. ఏం తమ్ముళ్ళు, మీ అందరికీ కూడా చదువు చెప్పింది ఎవరని నేను అడుగుతున్నా. చదువు చెప్పబోయేది ఎవరని అడుగుతున్నా. అలాంటి గురువును పట్టుకొని ఎగతాళి చేసే పరిస్థితి వస్తే వీళ్ళని ఏమనాలా? వీళ్ళ కండ కావరం, అహం భావం మీరే గుర్తుపెట్టుకోవాలి. ఒకటే మీ చేతుల్లో ఉంది. ఇలాంటి వ్యక్తులు గుణపాఠం చెప్పి శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే తప్ప ఈ రాష్ట్రానికి మోక్షం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడే నువ్వు అయ్యన్న పాత్రుణ్ణి, అచ్చం నాయుణ్ణి, కొల్లు రవీందర్ని, కోన రవికుమార్ని కాలువలపైన అక్రమ కేసులుగా పెట్టారు. 40 మందిని చంపేశారు. 26,000 మంది మీద, బీసీల మీద వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క రిజర్వేషన్లు 34% నేను పెట్టాను. ఎన్టీ రామారావు గారు 24% ఇస్తే నేను 34% చేశాను. ఈ సైకో వచ్చి 24%కు తగ్గించేసి బీసీలకు రాజకీయ చైతన్యం లేకుండా, ప్రాధాన్యం లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఆదరణ ద్వారా ఆధునిక పనిముట్లు ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడైనా ఆదరణ ఉందా? నేను ఆ రోజు తీసుకొచ్చిన పనిముట్లు కూడా ఇదే మారిగా
హంద్రీనీవా కాలువకి ఎట్లయితే పనిముట్లను అక్కడ పడేసి పెట్టాడో అవి కూడా మీకు ఇవ్వకుండా పుణ్యం కట్టుకున్నాడు ఈ సైకో. అందుకే ఆ రోజు వైస్ ఛాన్సలర్స్ గాని టీటీడీ బోర్డు చైర్మన్ గాని ప్రతి ఒక్క పదవి పేదవాళ్ళకి ఇచ్చిన పార్టీ బీసీలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, వాల్మీకులు కూడా న్యాయం చేస్తా, తప్పకుండా వాళ్ళని ఎస్టీలో చేర్చడానికి అన్ని విధాలా నేను ప్రయత్నం చేసి న్యాయం చేస్తా. కురబలకు కూడా న్యాయం చేస్తా, వాళ్ళకి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. దళితుల్ని మోసం చేసిన పార్టీ ఈ పార్టీ. 27 మందిని మీరు ఒకసారి చూస్తే 27 దళిత పథకాలను తీసేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఈస్ట్ గోదావరిలో ఒక ఎమ్మెల్సీ కండ కావడంతో డ్రైవర్ని చంపి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అనేక మందిని చంపే పరిస్థితికి వచ్చారు. ఆర్థికంగా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. మైనారిటీని మోసం చేసిన పార్టీ ఈ జగన్ పార్టీ, ఈ సైకో పార్టీ. నేను ఒక్కటే అడుగుతున్నా, ఇక్కడే తమ్ముళ్ళు యువత, ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ జాబు రావాలంటే కానీ జరిగిన అన్యాయం ఒకసారి చూడండి. నేను ముఖ్యమంత్రిగా ఉండి 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాను. 6 లక్షల కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్ పెట్టారు. 5,20,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అందులో కియా మోటార్ కూడా ఒకటి. అదే మారిగా ఈరోజు మీరు చూస్తా ఉంటే 2 సార్లు డిఎస్సీలు పెట్టారు. 18,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఒక్క డిఎస్సీ పెట్టలేదు, ఉండే ఉద్యోగాలు తీసే పరిస్థితికి వచ్చాడు. ఇది కాకుండా కనీసం నరేగా ద్వారా పనులు ఇస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పని కల్పిస్తున్నారు. పేదవాళ్ళకి 100 రోజులు పని కల్పించాలని నరేగా పెట్టారు. నేనున్నప్పుడు నరేగా ద్వారా ఉపాధి కల్పించా, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసా, మరుగుదొడ్లు కట్టా. అదే మరి వేస్ట్ ఎనర్జీ కింద, కాంపోస్ట్ కింద చెత్తంతా కూడా సంపద సృష్టించడానికి ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కడన్నా ఒక సిమెంట్ రోడ్ వేశారా వీళ్ళు? నరేగాలో మీరు చూస్తే 110 రూపాయలు తలసరి దిన ఆదాయం వస్తా ఉంటే దాన్ని 247 రూపాయలు చేశా. ఇతను వస్తానే 240 రూపాయలకు తగ్గించాడు. 100 రోజులు పని దినాలు కల్పించా. ఇతను వస్తానే అది కూడా తగ్గించేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క నరేగాలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. పేదవాళ్ళ ద్రోహి, పేదవాళ్ళ పట్టుగొట్టే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు ఈ 1-2 కాదు, ఈరోజు సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఏం తమ్ముళ్ళు, మీ ఊర్లో ఇసుక మీకు దొరుకుతా ఉందా? దొరుకుతా ఉందని అడుగుతున్నాను మిమ్మల్ని. కానీ మీ ఊర్లో ఇసుక బెంగళూరులో దొరుకుతుంది, బళ్ళార్లో దొరుకుతుంది. కానీ కళ్యాణదుర్గంలో మాత్రం ఎక్కడా ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఎవరి ఇసుక దొంగలంటే ఎవరి ఇసుక దొంగ? వీళ్ళే దోచుకుంటూ అవి కూడా చెప్తారు. ఇక్కడ భాగవతం అంతా చాలా ఉన్నాయి. ఇంకో పక్క మద్యం. నేను నిన్నే చెప్పాను, ఇసుకలో 40,000 కోట్ల రూపాయలు దోచుకున్న ఇసుక సురుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 40 లక్షల మంది ఏది లిక్కరా? మా తమ్ముడు లిక్కర్ తీసుకువచ్చాడు. నేను ఆ విషయం కూడా మాట్లాడతా, ఆయనకు మైక్ కూడా ఇస్తా. చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకొచ్చాడు. ఏం చెప్తాడో చూద్దాం. లాస్ట్ లో నీకు ఇస్తాను తమ్ముడు, నా ఫ్లో ఆగిపోకుండా లాస్ట్ లో నీకు ఇస్తా. తమ్ముళ్ళు మీరు ఒకసారి చూస్తే
ఒక ఇసుకలో 20-40 వేల కోట్లు కొట్టేసి ఇంకో పక్క మద్యంలో నాసిరకం మద్యం పెట్టి ఏం చెప్పాడు ఆ రోజు మీ అందరికీ? మద్యపాన నిషేధం పెడతా అన్నాడా లేదా? మద్యపాన నిషేధం పెట్టకపోతే ఓటు అడగనున్నాడా లేదా? ఈరోజు 13,500 కోట్లు మద్యం మీద తాకట్టు పెట్టి ఇది చేసిన మా తమ్ముడు తీసుకొస్తా, అన్నయ్య చూడు నా బ్రాండీ కష్టాలని. 60 రూపాయలు ఆ బాటిల్, క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు ఇప్పుడు? 200 రూపాయలు, అవునా కాదా? ఈ బ్రాండ్ కర్ణాటకలో ఉందా? బళ్ళారిలో ఉందా? బళ్ళారి నుంచి దొంగసారా వస్తా ఉందా లేదా? బ్రాండ్ వస్తా ఉందా లేదా? ఎవరు చేపిస్తున్నారు తమ్ముళ్ళు ఇవన్నీ? ఇక్కడుండే ఎమ్మెల్యే అవునా కాదా? అంటే దాంట్లో కూడా మళ్ళా డబ్బులు కొట్టేస్తున్నాడు ఈ జగన్. ఎక్కడైనా సరే బ్రాండీ షాప్ లో బిల్లు ఇస్తున్నారా మీకు? అడిగారా మీరు? అంటే మామూలుగా తోపుడు బండ్లో కూడా గూగుల్ పే చేయొచ్చు, అవునా కాదా? కానీ జగన్ రెడ్డి షాప్ లో మాత్రం ఏమీ జరగదు. ఎందుకంటే సాయంత్రానికి ఒకటి గవర్నమెంట్కి పోవాలా, 2 తాడేపల్లి కొంపకు పోవాలా. కోపం రాలేదు తమ్ముళ్ళు మీకు? మీ రక్తాన్ని తాగే జలగా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవే కాదు, ఇంకో పక్క మీరు చూస్తే రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు చేయాలనో అన్ని అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, మీరు చెప్పండి, నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయా మీకు? రేట్లు పెరిగాయా లేదా? విపరీతంగా పెరిగాయా లేదా? భరించే పరిస్థితులు ఉన్నారా? పెట్రోల్, డీజిల్ మీరేం చేస్తున్నారంటే, ఇక్కడ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి మోటార్ బైక్ని బళ్ళారికి తీసుకుపోయి అక్కడ మీ మోటార్ బైక్ పెట్రోల్ వేసుకుని, అదే మరి మద్యం కూడా మంచి దొరుకుతుంది కాబట్టి అది కూడా ఒక బాటిల్ కొనుక్కొని ఇంటికి వచ్చే పరిస్థితులు. ఏమి కర్మ ఈ రాష్ట్రానికని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే నేను పెట్టాను బాధుడే బాధుడు, వీర బాధుడు, అవునా కదా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? కందిపప్పు ఎంత తమ్ముడు ఇప్పుడు? 200. ఉల్లిపాయలు ఎంత? ఏంటి బాధలు? బియ్యం ధర పెరిగిందా లేదా? నూనె పెరిగిందా లేదా? పెట్రోల్ ధర పెరిగిందా లేదా? ఏంటి తమ్ముళ్ళు కరెంటు ధరలు పెరగలే కదా? పెరగలేదయా, మీరు కావాలని చెప్తున్నారు. అంటే భరించలేనంత పెరిగాయి కాబట్టి మా తమ్ముడు చెప్తాడు 8 సార్లు పెరిగింది సార్ అని. ఎన్నిసార్లు పెంచాడు? 8 సార్లు పెంచాడు. నేను పెంచానా కరెంట్ ఛార్జీలు? ఆ రోజు కరెంటు ఛార్జీలు పెంచకుండా 22 మిలియన్ యూనిట్లు కరెంటు కొడుతుంటే 100 రోజుల్లో కరెంటు కొరత లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు మర్చిపోయారు నన్ను, అందుకే కష్టాలు కొని తెచ్చుకున్నాం అందరం కలిసి. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ దుర్మార్గుల అవినీతి వల్ల, అసమర్థత వల్ల కరెంటు ఛార్జీలు 8 సార్లు పెరిగి 200 రూపాయలు ఉంటే బిల్లు అది 1000 రూపాయలు అయింది. 1000 రూపాయల బిల్లు 5,000, 6,000 రూపాయలు అయిపోయింది. ప్రతి ఒక్కరి నెత్తిన నెలకు 8,000 నుంచి 50,000 పెరిగే పరిస్థితి వచ్చింది. ఒకసారి మీరు ఆలోచించండి. కరెంటు వస్తా ఉందా? ఇప్పుడు కరెంటు రాదు, కరెంటు కోతలు. అందుకే చెప్పా, కరెంటు కోత లేని చోటు లేదు, కరెంటు బిల్లుల పైన తిట్టని నోరు లేదు, ఈ 2 జరగని గ్రామమే లేదు. తెలిసిందా సైకో జగన్? ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించి, ఈ సైకో జగన్ పోతేనే కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. మీకు హామీ ఇస్తున్నా, కరెంటు విషయంలో రిఫార్మ్స్ తీసుకొచ్చింది నేనే, తెలుగుదేశం పార్టీని.
మళ్ళీ సోలార్ కానీ విండ్ కానీ హైడల్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా పెట్టి కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత, పెంచకుండా చూసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి ఒక అసమర్థ ప్రభుత్వం వచ్చి మీరందరూ దెబ్బతిన్నారు. ఇప్పుడు మీ ఉత్సాహం చూశాను, మీ అభిమానం చూశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. నిద్ర రావడం లేదు. లండన్ లో ఉండే సైకో జగన్కి మళ్ళీ ఇక్కడికి వస్తే ఏమవుతుందో భయం వచ్చింది. అందుకే యువగళం పైన పడ్డాడు తమ్ముళ్ళు. ఈరోజు భీమవరంలో ఏం జరిగిందో చూశారు. అంటే మీరు యువగళం పైన కావాలని తప్పుడు కేసులు పెట్టి ఎవరైతే స్వచ్ఛందంగా వాలంటీర్లుగా పనిచేశారో వాళ్ళందరినీ రానియకుండా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. మొన్ననే పుంగునూరుకి వెళ్ళాను, అంగళ్ళకి వెళ్ళాను, సాగునీటి ప్రాజెక్టుల పైన యుద్ధవేరి పైన వెళ్ళాను. అక్కడ అవినీతిని ఎస్టాబ్లిష్ చేసి ఆ మంత్రి అవినీతి నా మీద దాడి చేసి నేనే హత్యా ప్రయత్నం చేశానని నా మీదనే కేసు పెట్టి 400 మందిని జైలుకు పంపించే పరిస్థితి వచ్చారంటే భయపడాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను భయపడిపోతే బానిసత్వమే. నిన్న ఈరోజు నన్ను బెదిరిస్తున్నారు ఏదో కేసులు పెడతామని. ఏంటా నువ్వు కేసులు పెట్టేది నా మీద? నిప్పులాగా బ్రతికాను, అవునా కాదా? 45 ఏళ్లుగా ఎవడైనా సరే వేలెత్తి చూపించారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజశేఖర రెడ్డి 26 కేసులు పెట్టాడు. ఏవైనా ఆ కేసులన్నీ నేను అడుగుతున్నా. అవినీతి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అడ్డంగా దొరికిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నీతివంతమైన పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఇంకో పక్క ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది బాబు భరోసా, బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ కింద వచ్చాయి ఇక్కడికి. నేను సూపర్ 6 ఈరోజు కార్యక్రమాలు ఇచ్చా. మళ్ళీ హామీ ఇస్తున్నా, మీ భవిష్యత్తు నా బాధ్యత. ఈ పిల్లలకు బంగారు భవిష్యత్తు కల్పించే బాధ్యత నాది. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత నాది. అందుకే మొదటిది మహాశక్తి మా ఆడబిడ్డలకు ఇచ్చా. ఈరోజు ఆడబిడ్డలకు ఇచ్చిన మహాశక్తి మీరు చూస్తే ప్రతి ఒక్క ఆడబిడ్డ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎన్నికల ముందు చెప్పావు అందరికీ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా అని అడుగుతున్నా. అడగండి, ఇక్కడ ఒక మంత్రి ఉంది, పనికిరాని మంత్రి ఒక ఆవిడ ఉంది, ఇక్కడ తిరుగుతా ఉంటారు, అడగండి. మద్యపాన నిషేధం చేసి ఓట్లకు వస్తానని ఇప్పుడు మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఏ ముఖం పెట్టుకొని అడుగుతారని అడుగుతున్నా. ఇంకో పక్క నేను కటింగులు ఉండవు, నేను గ్యారంటీ పత్రం మీకు పంపిస్తున్నా. బాబు మాట గ్యారంటీ, ఎవరికి అనుమానం అవసరంలా. 3 పిల్లలుంటే 45,000 ఇస్తా, 4 పిల్లలుంటే 60,000 ఇస్తా. ఎందుకంటే జనాభా కూడా తగ్గిపోతా ఉంది మన రాష్ట్రంలో, పిల్లల సంఖ్య తగ్గిపోతా ఉంది. దీనివల్ల 2 పనులు అవుతాయి. మా ఆడబిడ్డలు 2-3 పిల్లల కంటే వాళ్ళు మీకు ఒక ఆస్తిగా ఉంటారు, వాళ్ళకు డబ్బులు చదివించే బాధ్యత నాది, మీకు అండగా ఉండే బాధ్యత నాది. రెండోది, 19 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి 60 సంవత్సరాల వరకు
ఆడబిడ్డ నిధి కింద 1500 మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తా, ప్రతి నెల వేస్తా. రేపు మీరందరూ సహకరించి ఇంకా నేను ఎక్కువ ఆదాయం సంపాదిస్తే ఆ ఆదాయాన్ని మా ఆడబిడ్డలకే ఇస్తానని మళ్ళీ హామీ ఇస్తున్నా. అంతటితో ఆగను. ఆడబిడ్డల్ని కేంద్రంగా పెట్టుకుని, కేంద్ర బిందువుగా పెట్టుకుని సంవత్సరానికి 18,000 ఇస్తే 18,000 నోట 1,80,000 చెప్పి చేసే మార్గాన్ని ఆలోచిస్తా. ఒకసారి 1,80,000 అయితే అది 18 లక్షలు ఎట్ట చేయాలని ఆలోచిస్తా. నేను అండగా ఉంటా, తోడుగా ఉంటా. మా ఆడబిడ్డల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. సంపద సృష్టించే మార్గం చూపిస్తా. అందుకే నేను చెప్పాను, P3 అనే మోడల్ వల్ల డబ్బులు వచ్చాయి, దేశానికి సంపద వచ్చింది, అది ధనికులకే వచ్చింది. P4 పాలసీ ద్వారా ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో నా పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత, పేదరికం నుంచి మొదట విడతగా పేదరిక నిర్మూలన, తర్వాత పేదవాళ్ళని ధనికులు చేసే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎన్టీ రామారావు గారు చెప్పారు, పేదవాళ్లే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. టెక్నాలజీ వచ్చిన అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా? ఎవరు తెచ్చారు ఆ సెల్ ఫోన్లు? రిఫార్మ్ ఎవరు తీసుకొచ్చారు? నేనే కదా. అలాంటి ఈరోజు సెల్ ఫోన్ ఉన్నప్పుడు ఆ సెల్ ఫోన్ ద్వారా మీ జీవితాలను మార్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు సెల్ ఫోన్ ఎంటర్టైన్మెంట్ చూసుకుంటున్నారు. లేకపోతే నేను వస్తే నా మీటింగ్ షూటింగ్ చేసి నేరుగా ఇంట్లో ఉండే భార్యకో కొడుక్కో చూపించే పరిస్థితికి వచ్చారు మీరు. నాకంటే టెక్నాలజీ బాగా తెలుసు మీకు, కానీ ఇంకా ఉపయోగించుకోవాల్సిన మార్గం వేరే ఉంది. ఈ టెక్నాలజీ ఉపయోగించి ఏ విధంగా పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తేవాలో నేను ఆలోచిస్తా. మీకు అలాంటివి నేర్పిస్తా. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ధరలు పెరిగాయి, నేనే దీపం పెట్టా. ఈరోజు మీరు చూస్తే ఆ దీపం ఆరిపేశాడు, మళ్ళా కట్టెల పొయ్యికి వెళ్ళారు. అందుకే నేను ఇచ్చే హామీ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఆడబిడ్డలకి. భవిష్యత్తులో అవసరమైతే ఇంకొక సిలిండర్ కూడా ఇస్తా. ఏ మాత్రం ఎనిక్కిపోను. 4వది, నేనే బయట వచ్చే అలవాటు నేర్పించా మీకందరికీ డాక్రా సంఘాలు పెట్టి. అంత మునుపంతా కూడా మీరు వంటింటికే పరిమితం అయ్యారు. నేను డాక్రా సంఘాలు పెట్టినాక మినిట్స్ పుస్తకాలు పట్టుకొని సంఖ్యలో బ్యాగ్ వేసుకుని మొట్టమొదటిసారిగా ఆఫీసులకు పోయింది నాయకత్వం నేర్పించింది నేనే. తల్లి అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు చెప్తున్నా, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలు కలిగిస్తా. ఈ 4 చేస్తా. ఇక్కడే మా యువత, మీరే నా బలం, మీరే నా బలగం, మీరే నా సైన్యం. ప్రపంచాన్ని జయించే శక్తి యువతకే ఉంది. ఇప్పుడే నిరూపించారు. 25 ఏళ్లకు మునుపు మీ చేతికి ఐటీ ఆయుధాన్ని ఇచ్చా నేను, యుద్ధం చేయమని ప్రపంచంలో. ఈరోజు హైదరాబాద్కు పోయినా, బెంగళూరుకు పోయినా, అమెరికాకు పోయినా ఎవర్రా ఐటీలో ఉన్నారంటే భారతీయులు, అందులో తెలుగు వాళ్ళు. నేను ఇచ్చినటువంటి ఆయుధం. దీనివల్ల నాలెడ్జ్ ఎకానమీలో మీరు ముందుకు పోతున్నారు. ఏమి ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నారు, దూసుకెళ్తున్నారు. అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. నేను హామీ ఇస్తున్నా, మీ అందరి జీవితాలు బాగు చేసే బాధ్యత నాది తమ్ముళ్ళు అని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పని చేయాలి మీరందరూ. 6 నెలలు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని రోడ్డు మీదకి రండి.
ప్రతి ఒక్కరికి చెప్పండి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పండి. సేవ్ ఆంధ్రప్రదేశ్ యువత స్లోగన్ కావాలి. అది మీరు చేయండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా, పెట్టుబడులు తీసుకొస్తా, ఇండస్ట్రీస్ వస్తాయి. అది వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మీకు ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అవసరమైతే ప్రపంచంలో ఉండే కంపెనీలు తీసుకొస్తా. కళ్యాణదుర్గ నుంచి ఎక్కువ ఎక్కడికో పోవక్కర్లా. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇక్కడనే మీ ఇంట్లో కూర్చోండి, జల్సాగా పనిచేయండి, డబ్బులు సంపాదించండి. బోరు కొడితే వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తా. మంచి గార్డెన్ లో ఇక్కడే పెడతా, వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తా. ప్రపంచ కంపెనీలకు పనిచేయండి. అక్కడికి వెళ్ళి కాఫీ టీ తాగి సోషల్ లైఫ్ కూడా పెట్టుకొని ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముందుకు వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పిల్లలైతే మా పిల్లలు చాలా హుషారుగా ఉన్నారు. వాళ్ళు మీ మారిగా వయస్సు రాలేదు, కానీ మీకంటే హుషారుగా ఉండేది మా టీనేజ్ పిల్లలు. వాళ్ళు చూడండి ఎంత హుషారుగా ఉన్నారు. నా సైన్స్ అన్ని వాళ్ళకు బాగా అర్థం అవుతున్నాయి, నా భాష అంతా. ఇంకా కొంతమంది పెద్దవాళ్ళకి అర్థం కావడంలా, పోలీసులకు అర్థం కావడంలా. ఈ రాష్ట్రం మందం మావర, ఇది వేరే వాళ్ళది కాదు. పోలీసులు ఈ రాష్ట్రం మందే, ఏలు మందే, కన్ను మందే. మీరు ఆ ఏలు తీసుకొని మీ కన్నే పొడుచుకుంటున్నారు. అది రాష్ట్రంలో జరిగే దౌర్భాగ్యం కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. చూసారా ప్రజల యొక్క స్పందన? ఏవి కొంపలు కూలిపోవు. మీరు న్యాయమైతే చేయండి, అన్యాయం అయితే మేము చేయమనండి. ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు మనం చూశారు. రాజంపేట ఎస్పీ నా మీద 4 రోజుల తర్వాత కేసు పెట్టాడు. మొన్నే ట్రాన్స్ఫర్ చేసేశారు. ఎక్కడేశారు? బెట్టాలనికే వేశారు. వాడు చేసే పనులన్నీ ఇవే. దొంగ పనులు చేస్తారు, తప్పుడు పనులు చేస్తారు, బెదిరిస్తారు, మీ దగ్గర తప్పుడు పనులు చేయిస్తారు, మళ్ళా మిమ్మల్ని శిక్షిస్తారు. జాగ్రత్తగా ఉండమని కోరుతున్నా. చట్టాన్ని గౌరవించమని పోలీసులందరినీ కోరుతున్నా. తమిళలో ఇదే కాకుండా రైతును రాజు చేసే బాధ్యత నాది. అనంతపూర్ జిల్లాకు మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా. నీళ్లు తీసుకొస్తా, నీళ్లు ఇస్తా, హార్టికల్చర్ కు ప్రాధాన్యత ఇస్తా, 90% సబ్సిడీతో మళ్ళా మైక్రో ఇరిగేషన్ ఇస్తా. ఇంకొక పక్కన సోలార్ ఎనర్జీ కూడా పెట్టిస్తా. పైన సోలార్ ఎనర్జీ ఉంటుంది, దాని కింద కూరగాయలు, పండ్లు ఇవన్నీ వేసుకునే అవకాశం ఉంటుంది. అంటే డబుల్ ఇన్కమ్ వస్తుంది. పైన కరెంట్ వస్తుంది, కిందన పంటలు వస్తాయి. సిద్ధమా రైతాంగం అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటికి చెప్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క రైతుకు 20,000 రూపాయలు భరోసా ఇస్తాను, సంవత్సరానికి ఇస్తానని హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఎకరా ఉంటే 1,00,000 రూపాయలు కనీసం సంపాదించే మార్గం చూపిస్తా. నీళ్లు తీసుకొస్తా, నీళ్లతో కరెంటు ఉత్పత్తి చేస్తాం. నీళ్లతో మీరు ఇంకో పక్క ఆలోచిస్తే ఇక్కడ ఎక్కువ భూములు ఉన్నాయి. భూముల్లో సోలార్ ఎనర్జీ చేస్తే అందులో కూడా ఆదాయం వస్తుంది. ఇలాంటి వినూత్నమైన పద్ధతిలో నన్ను మెచ్చిన జిల్లా అనంతపురం జిల్లా, నాకు అండగా ఉన్న జిల్లా అనంతపురం జిల్లా. ఈ జిల్లాని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తా, ప్రత్యేకమైన ప్లాన్ తీసుకొస్తా, ప్రతి ఒక్క ఇంటికి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ పెట్టి రక్షిత మంచినీళ్లు సరఫరా చేసే బాధ్యత తీసుకుంటా. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరందరూ ఆలోచిస్తే ఈరోజు రాష్ట్రంలో ఈ పనులు చేస్తూనే మళ్ళీ రేపు అందరినీ మీ దగ్గర పంపిస్తున్నా. ప్రతి ఒక్క గ్రామంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఏజెంట్ మీ ఇంటికి వస్తాడు. ఏం చేస్తున్నామో చెప్తారు.
ఒకవేళ ఎవరన్నా రాకపోతే డిమాండ్ చేసి మీ ఇంటికి పిలిపించుకొని మీ ఇంట్లో నేను ఇచ్చిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిజిస్ట్రేషన్ చేసుకునే బాధ్యత మీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గ్యారంటీ పత్రం పంపించాను, షూరిటీ పత్రం పంపించాను. అందులో నా సంతకం పెట్టి బూత్ కమిటీ అధ్యక్షుడు సంతకం పెట్టి అది మీకు ఇచ్చి నేరుగా కంప్యూటర్కి అప్డేట్ చేసి అది నా కంప్యూటర్లో రికార్డ్ అయ్యి ఎప్పుడు కావాలంటే క్యూఆర్ కోడ్ నెంబర్ పెట్టా చేరిందా లేదా మీరే చెక్ చేసుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ ఫోన్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే రేపు గవర్నమెంట్ ఒకసారి ఎక్కువ సమయం తీసుకోకుండా మీరిచ్చిన వివరాలన్నీ పెట్టుకొని తొందరలోనే అన్ని కార్యక్రమాలు ప్రారంభించే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీల్ని గ్రామానికి పంపిస్తున్నా. నా మాటగా ఈ కార్యక్రమాల వివరాలు మీకు చెప్పమంటున్నా, మీలో చైతన్యం తెమ్మంటున్నా, ఇంకా ఏమి అవసరాలు ఉన్నాయో చెప్పమంటున్నా. దసరాకి ఫుల్ ప్లెడ్జ్డ్ ఎలక్షన్ మేనిఫెస్టో తీసుకొస్తా, మిగిలిన అన్ని విషయాలు కూడా పెట్టి. నా ఆలోచన ఒకటి, నేను కష్టపడతా, నా కష్టం మీకే అందాలి తప్ప దళారుల కోసం కాదు. సంపద సృష్టిస్తా, ఆ సంపద మీకే ఇస్తా, మళ్ళీ సంపద సృష్టిస్తా, మిమ్మల్ని బాగు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది వ్యక్తిగత సంపద కానీ సమాజానికి సంపద కానీ సృష్టించే బాధ్యత నాది. 25 ఏళ్లకు మనపు హైదరాబాద్ మీరు చూశారు. ఈరోజు ఏం తమ్ముళ్ళు ఎవరైనా ఊహించారా అని అడుగుతున్నా. 25 ఏళ్లలో ఒక మహానగరాన్ని, దేశంలో నెంబర్ 1 నగరాన్ని సృష్టించామంటే అది తెలుగుదేశం పార్టీ సామర్థ్యం, అది తెలుగుదేశం పార్టీ విజన్. అందుకే కియా మోటార్ చూస్తే 10 ఏళ్లలోనే 9 ఏళ్లే ఈరోజు కియా మోటార్ తీసుకొచ్చాం. ఇలాంటి అభివృద్ధి చేస్తాను. నేను ఇక్కడే మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కళ్యాణదుర్గంలో ఏం తమ్ముళ్ళు ఇక్కడ అంతా సెటిల్మెంట్లే, అవునా కాదా? అంతా దోపిడీలే, అన్ని కబ్జాలమైనవి. ఈరోజు నేను ఇంత మునిపే చెప్పాను, సత్యసాయి శ్రీరామరెడ్డి వాటర్ సప్లై స్కీములు కనీసం మెయింటెనెన్స్ కి డబ్బులు లేకుండా ఆటకెక్కించే పరిస్థితి వచ్చారు. ఇక్కడ ఒక పెద్ద మంత్రి ఉంది. ఆ మంత్రిని చూస్తే 160 ఎకరాలు కారు చౌకగా కొట్టేసిన మంత్రి. కనగానపల్లి కంబదూర మండలంలో సుజలాన్ గుజరాత్ విండు ప్లాంట్ ఉంటే వాళ్ళని బెదిరించి 160 ఎకరాలు ₹1,00,000 కొట్టేసిన వ్యక్తి ఈ మంత్రి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఈ సమావేశంలో మీరు కొట్టేసింది 1,00,000కు, నేను ఇస్తా ₹1,00,000. ఆ 160 ఎకరాలు ఇచ్చేస్తారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ 160 ఎకరాలు ఇస్తే ఈ పేదవాళ్ళకే పంచేస్తా తీసుకొని. ఏంటి దౌర్జన్యం? ఇది కాకుండా ఆ భూమి కూడా ఒక డ్రైవర్ పేరుతో, ఆవిడ డ్రైవర్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, బినామీ పేరుతో చేసుకున్నారు. మున్సిపాలిటీలో 200 కోట్ల విలువైన 97 ఎకరాల భూమి సుబేదార్ చెరువుని కబ్జా చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పాపం మీ ఇన్ఛార్జ్ కోర్టుకు పోయి దానిపైన స్టే తీసుకొచ్చాడు. ఇంకో పక్కన అగరి నది, పెన్నా నది, ఇసుక 4 ఏళ్లుగా రెక్కలు వచ్చాయా లేదా తమ్ముళ్ళు? ఇసుక దొంగ మీ ఎమ్మెల్యే, మీ మంత్రి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ఏదైనా లేఅవుట్ ఇస్తే ఎంత ఇవ్వాలి? ఒక లేఅవుట్కి
ఎకరాకు 10 లక్షలునా కాదా? లేఅవుట్లకు డబ్బులు తీసుకునే మంత్రి ఎక్కడికి పోతున్నా నాకు అర్థం కాలేదు. పేదవాళ్లకు ఇల్లు ఇస్తామని 100 ఎకరాలు 6 లక్షల రూపాయలు కొని ప్రభుత్వానికి 25 లక్షలకు అమ్మారు. ఎంత గొప్పోళ్ళయా! మీకు మాత్రం కోపం రాదు, నాకే రావాలా? కోపం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా, తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాంటి వాళ్ళకు ఓట్లేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క అంగన్వాడీ పోస్టులు కూడా ఒక్కొక్కటి 5 లక్షలకు అమ్ముకుంటున్నారు. అంగన్వాడీ పోస్టులు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి ఎక్కడ చూసినా అవినీతి కంపు. ఇలాంటి వ్యక్తులు కావాలా మీకు నేను అడుగుతున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే హామీ ఇస్తున్నా, అంద్రి నీవా 114 చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. అవసరమైతే ఒక 2 TMC నీళ్లకు ఒక రిజర్వాయర్ కూడా కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇంటింటికి త్రాగునీరు, రక్షిత మంచినీరు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. తప్పకుండా టమోటో ప్రాసెసింగ్ యూనిట్ కూడా పెట్టిస్తా. అన్ని గ్రామాలకు తారు రోడ్లు కావాలని వేపిస్తాం. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని వేపిస్తాం. యువతులకు అందరికి పిల్లలకు ఉద్యోగాల కోసం చెప్పా. తప్పకుండా ప్రతి ఒక్కడి తమ్ముడికి భరోసా నేను ఇస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఈరోజు చాలా సంతోషం ఉంది. చాలా సార్లు వచ్చాను కానీ నాకెప్పుడు ఇంత ఆనందం లేదు. మీరిచ్చే అభిమానమే నాకు ఒక పెద్ద టానిక్. ఇది నాకు ఇదే బలం. ఇదే అభిమానంతో మీరు రావాలి. నేను ఒకటే చెప్తున్నా, సైకోని కట్టడి చేయాలంటే ఇంటికి ఒకరు సిద్ధం కావాలి. అవుతారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. నేను చెప్పినట్టన్నీ మీకు అర్థమైనా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా తమ్ముడు అప్పటి నుంచి అడుగుతుడు, మైక్ ఇస్తా, ఏంటో ఆయన బాధ విన్నాం. మద్యం బాధ, మైక్ ఆయనకి ఇవ్వండి. చెప్పాయా? నువ్వు చెప్పు. నువ్వు ఇప్పుడు సార్, నా పేరు నీలాస్వామి, కళ్యాణదుర్గం తెలుగు అధ్యక్షుడు. నేను ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని సార్. బీసీ కులాలను ప్రోత్సహించిన వ్యక్తి మీరు. ఈ రాష్ట్రంలో కాకపోతే దేశంలో మీ పేరు పర్మనెంట్ నిలబడుతుందని చెప్తూ ఈ రోజు కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ మాదినేని ఉమ్మన్న ఆధ్వర్యంలో సార్ మీరు ఉన్నప్పుడు అనంతపురం జిల్లాకి కియా కంపెనీ వచ్చింది, తిరుపతికి సెల్కాన్ కంపెనీ వచ్చింది, విశాఖపట్నానికి అదాని డాటా సెంటర్ వచ్చింది, రిలయన్స్ కంపెనీ వచ్చింది, సెల్కాన్ కంపెనీ వచ్చింది, అపోలో టైల్స్ కంపెనీ వచ్చింది. ఈ కంపెనీలు మొత్తము ల్యాప్టాప్ పట్టుకుని పుస్తకాలు పెట్టుకుని కంప్యూటర్ ముందు పెట్టుకుని చేసే జాబులు సార్ ఇవి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి సార్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కంపెనీలు వచ్చాయని చెప్పి ఒక్కసారి ఒక్కొక్కటి చూపించి దాని రేటు కూడా చెప్తాను సార్. ఇప్పుడు చెప్పని మళ్ళీ చెబుతూ ఆయన అయిపోయి సార్ మొట్టమొదటి పెట్టుబడి వచ్చేసి క్లాసికల్ బ్లూ. దీని వాల్యూ 150 రూపాయలు. దీని వాల్యూ 150 రూపాయలు. దీన్ని ఎవరు తాగొద్దండి, ప్రాణాలు పోగొట్టుకోద్దండి సార్. నంబర్ 2 పెట్టుబడి వచ్చేసి కింగ్స్ వెల్ అంట. అంటే కింగ్స్ వెల్ KINGSWELL కింగ్స్ వెల్ అంట. కింగ్స్ వెల్ అంటే ఇది పెట్టుబడి సార్. అంటే దీన్ని తాగి యువత మొత్తం పడిపోయి రేపు యువత మొత్తం మునిగి రేపు జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలని చెప్పి ప్లాను. ఇది రెండో పెట్టుబడి సార్. ఇది తీసుకున్నా సార్. ఇది వచ్చేసి గంజాయి మొక్క. గంజాయి మొక్క ఇది సార్. ఇది గంజాయి మొక్క కాదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అభివృద్ధి చేసి పెట్టింది. మళ్ళీ కాదు ఇక్కడే పోలీసులు కేసు పెడతారు, నేను భయపడతాను సార్. ఇది గంజాయి మొక్క కాదు మేడం గారు, ఇది గంజాయి మొక్క కాదు సార్. ఇది గంజాయి మొక్క అనుకోండి. కాదు అనుకోమంటున్నావు సార్. ఇది మూడవది సార్. ఇది మూడవది. 4వది సార్. 4వది డ్రగ్స్ పౌడర్.
ఇది డ్రగ్స్ పౌడర్ కాదు, రాగి పిండి. ఇది జస్ట్ చూపిస్తున్నా అంతే మీకు. ఇది రాగి పిండి. ఇదే డ్రగ్స్ పడి ఇలాంటివి ఇచ్చి మన యువతను నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఐదో కంపెనీ వచ్చేసి వైట్ బెల్ అంట. వైట్ బెల్. మళ్ళీ ఇంకోటి ఉంది సార్, ఇంకోటి వచ్చేసి రాయల్ ప్యాలెస్ అంట. అంటే రాయల్లో కూర్చొని ప్యాలెస్ కూర్చొని తాగాలంట దీన్ని. ఇది ఎవరైనా తాగుతారు సార్? ఇది ఒకటి. ఇంకోటి ఉంది సార్ బూమ్ బూమ్ సార్. ఈ బూమ్ బూమ్ మీరు తాగితే భూమి మీద ఎవరు ఉంటారు సార్? ఎవరు ఉంటారు భూమి మీద? ఓకే సార్. ఇది వచ్చేసి ఆరో కంపెనీ వచ్చేసి బ్లాక్ బస్టర్ అంట. ఏదో బాలకృష్ణ బ్లాక్ బస్టర్ అంటారు కదా, అదే బ్లాక్ బస్టర్ అంటే ఇది ఏమైనా కంపెనీ ఏం సార్ ఇది? తర్వాత 9వ కంపెనీ వచ్చేసి క్లాసిక్ రెడ్ అంట. క్లాసిక్ రెడ్. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ కలర్ వేశారు, మళ్ళీ రెడ్ అని పేరు పెట్టారు. పాప మా జనానికి తెలియకుండా ఆల్రెడీ రెడ్ అని ఉంది డేంజర్ అని చెప్పి, అయినా కూడా తాగుతున్నా సార్ పాపం. ఏం చేయాలా? అందుకే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కంపల్సరిగా ఇంకా కంపెనీ చాలా ఉన్నాయి సార్. ఇంకా వాలంటీర్ జాబులు ఇచ్చారు, తర్వాత వచ్చేసి తోపుడు బండ్లు ఇచ్చారు. ఇలాంటివి కొన్ని వందల కంపెనీలు తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉండేటువంటి భవిష్యత్తును నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సార్. అందుకే సార్ రేపు మీరు కళ్యాణదుర్గంలో మీకు 50,000కి ఒక్క వేటు తగ్గకుండా భారీ మెజారిటీతో కళ్యాణదుర్గాన్ని గెలిపించి మీకు అసెంబ్లీకి పంపిస్తాం సార్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, సార్ మీరు ఏమనుకోకపోతే నేనేమి ఫేవర్ కాదు, కానీ మీరిచ్చినటువంటి భరోసాతో, మీరిచ్చినటువంటి దమ్ముతో, మీరిచ్చినటువంటి శక్తితో, మీరిచ్చినటువంటి సూత్ర తర్వాత నీతి నియమాలతో జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినా కూడా నెక్స్ట్ డే బ్రహ్మసముద్ర మండలంలో మన దేవుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పడగొడితే మీరు నియమించినట్టు ఇన్ఛార్జ్ శ్రీ మాధవన్ ఉమ్మన్న గారు వెళ్ళి వాళ్ళని బెదిరించి సార్ కేసులు పెట్టించాం. అదే సార్ మీ సత్తా, అదే మీ ధైర్యం. అందుకే సార్ మీరు పెట్టేటువంటి నియమ నిబంధనలు కానీ, మీరు చేసేటువంటి నిబంధనలు కానీ ఎక్కడ కూడా తూచా తప్పకుండా పాటించి కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని 50,000 మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి సార్ లాస్ట్ కుప్పం మాదే కళ్యాణదుర్గం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కుర్రాడికి ఇవ్వండి, చాలా ఉత్సాహంగా వచ్చాడు. నమస్తే సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి మాకి డబ్బులు ఇయ్యారు సార్, మీరని ఇయ్యారు మాకి. ఏంటి చదువు కోసం ఇవ్వడం లేదా? అమ్మఒడి లేదా? లేదు సార్. ఏమన్నాడు? అదే మీకు అమ్మఒడి ఇస్తారని అబద్ధాలు చెప్పి సార్. ఏమీ లేదు సార్. ఎంతమంది పిల్లలు మీరు? ఇద్దరా ముగ్గురా? ఇద్దరు సార్. ఒకరికే ఇచ్చారు? ఎవరికి లేదు సార్, అప్పుడు ఇచ్చినాం సార్. ఇద్దరికి ఇవ్వలేదా సార్? ఒకరికి ఇచ్చిండే సార్. ఒకరికి ఇచ్చాడు. ఏమంటాడు నీకు అడిగితే ఇమ్మని? నేనేమంటాడు? కాదు, నిన్ను ఇంట్లో పశువులకు కాపలాగా ఉండు, కూలి పని చేసుకో, నువ్వు చదువుకోవద్దని చెప్తున్నాడు. నీకు ఇష్టమేనా అది? నువ్వు చదువుకోవాలా లేదా? 6 నెలల తర్వాత నీకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. చదివి ఇచ్చే బాధ్యత నాది. నీ పేరేంటమ్మా? విజయభార్గవ్. చూసారా పిల్లల ఆకాంక్ష, చైతన్యం చూసారా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇది నా హక్కు, నన్ను చదివకుండా చేయడం దుర్మార్గం అని చెప్పిన విజయభార్గవ్ని గట్టిగా అభినందించాలి, ఆశీర్వదించాలి. ఆ కుర్రవాడిని చదివించే బాధ్యత నేను తీసుకుంటా. గవర్నమెంట్ వచ్చే వరకు కూడా ఆ పిల్లోడిని చదివిస్తా. చెప్పు. పుణ్యభూమి. ఏమ్మా? పుణ్యభూమి పాట పాడతాను సార్. పాడు పాడు.
పుణ్యభూమి నా దేశం నమో నమానే ధన్యభూమి నా దేశం పైకి రా Good. Carry on. Vijay Bhargav, carry on. పుణ్యభూమి నా దేశం నమో నమాని ధన్యభూమి నా దేశం సబోధమాని నిన్ను కాదుబోయే ఛత్రపతి శివాజీ జై. ఓకే, అందరికి ఒక మెసేజ్ ఇచ్చాను ఇప్పుడు. అదిగో దిగో ఛత్రపతి శివాజీ. మీకోసం అప్పుడు మాట్లాడుతుంటే సార్. అమ్మా ఓకే ఓకే అమ్మా. విజయ్ భార్గవ్, నువ్వు అందరికి ఒక మెసేజ్ చెప్పు. పిల్లలకి అందరికి చెప్పు. నువ్వేం చెప్తావు పిల్లలకి చెప్పు. నువ్వేం చెప్పాలనుకున్నావు ఫ్రీగా మాట్లాడు. పిల్లలందరూ ఉన్నారు నీ వయసులో ఉండే పిల్లలు, వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు. జగదీష్ ఎక్కడున్నారా నువ్వు ఒక మాట చెప్పు. అందరి పిల్లలు చదువుకోవాలి, అందరి పిల్లలు చదువుకోవాలి, బాధపడాలి. అదే మాదిరిగా అందరూ చదువుకోవాలంటే తెలుగుదేశం రావాలి. తెలుగుదేశం రావాలి, చంద్రబాబు రావాలి. మాకి ఓటు వేయాలి చంద్రబాబుకి. ఏ తమ్ముడు, ఆ అబ్బాయికి ఉన్నంత ఆలోచన మీ అందరికి ఉంటే, అందుకే ఇక్కడే అందరిని అడుగుతున్నా, రాష్ట్రంలో 5 కోట్ల మందిని అడుగుతున్నా, మీరు ఆలోచించాల్సింది ఓటేసే ముందు మీ పిల్లల సాక్షిగా ఓటేయండి. ఏమా చెప్పు, దగ్గర పెట్టుకో. నేను చిరంజీవికి ఓటేస్తాను, చంద్రబాబుకి ఓటేస్తాను. నా భవిష్యత్తును కాపాడుకుంటాను, ఆ భవిష్యత్తులు కాపాడుకుంటాను. థ్యాంక్ యూ మా, ఎక్సలెంట్, బాగా మాట్లాడావు విజయ్ భార్గవ్. నువ్వు చదువుకో. ఇప్పుడు నీకు ఫీజు మేము కట్టిస్తాం. ఇక్కడ నేను ఇక్కడ ఇంట్రెస్ట్ చేస్తాను. ఈయనకి ఇన్ఛార్జికి మీకు డబ్బులు ఇస్తాడు. ముందు చదువుకో, నెక్స్ట్ ఇయర్ నేనే ఇస్తా. ఏమ్మా అది ఇస్తానులే, నువ్వే ధైర్యంగా ఉండి నేను చేపిస్తాను. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు, ఏదైనా ఖర్చులకు కావాలి డబ్బులు ఇస్తాం. ఆ అబ్బాయికి ఒక 25,000 రూపాయలు ఖర్చుకు కూడా నేను ఇస్తున్నా. వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. ఒక 5,000 రూపాయలు ఇచ్చి ఆయన కూడా బాగా చేయించి ఈ అబ్బాయిని చదివించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇది ప్రజా చైతన్యం పిల్లలతోనే ప్రారంభం. తిరుగుబాటు ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అది విజయ భార్గవ్తో ప్రారంభమైందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, మీ అభిమానం చూసా, నాయకుల పైన కూడా మీ అభిమానం చూసా. ఈరోజు మీ ఏం తమ్ముడు, నువ్వు కూడా మాట్లాడాలా? కాబట్టి నేను అన్ని ఆలోచించుకొని నిర్ణయిస్తా. మీరేమి ఆధారపడక్కర్లా. తెలుగుదేశం పార్టీ పని చేసే వాళ్ళనే ప్రోత్సహిస్తాం, దాంట్లో అనుమానం ఏమొద్దు. అందరూ కలిసి మీరు పనిచేయండి. అందరితో మాట్లాడి ఏ నిర్ణయం తీసుకోవాలనో రైట్ టైంలో అనౌన్స్ చేసినప్పుడు అన్ని పరిగణలో తీసుకొని ఆయనే ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి రైట్ టైంలో అందరికీ సీట్లు ఇచ్చినప్పుడు అనౌన్స్ చేస్తాం. ఇక్కడ కళ్యాణదుర్గ్ మెయిన్ రోడ్డు కూడా వెడల్పు చేశారు. 17 కోట్లు ఖర్చు పెట్టారు. అది కూడా ఇవ్వలేదని చెప్పి అంటున్నారు. తప్పకుండా అవి కూడా వస్తాయి. రేషన్ కార్డు కూడా లేని వాళ్ళందరూ రేషన్ కార్డు ఇప్పిస్తాం. కాబట్టి మరొక్కసారి ఈరోజు కళ్యాణదుర్గ్లో మిమ్మల్ని అందరినీ చూసిన రాత్రికంతా ఇక్కడే ఉండి ఉన్నారు.
దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పిన సైకో పోవాలి అంటే మామూలుగా కాదు, పిడికిలి బిగించి చెప్పాలి రోషంతో. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి చెప్పాలి, మీ భవిష్యత్తు బాగుండాలంటే సైకో పోవాలి. ఇది ఉద్యమం, ఈ తిరుగుబాటు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇతన్ని ఇంటికి పంపిస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదు. దానికి సిద్ధంగా ఉండమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ పేరు పేరున నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు. శభాష్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇవ్వగలం, ఇవ్వగలం. జై తెలుగుదేశం.